సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫార్మాసిటీని రాగానే ప్రమాణ స్వీకారం పచ్చి ఆరక ముందుకి రద్దన్నాడు, దాని తర్వాత స్వాగతించాడు. తర్వాత దాని తెర వెనుక ఏం జరిగింది ఎవరికి ఇంత సరే. ఈ కొడంగల్ అభివృద్ధి జరగాలి, కొడంగలే కదా ఏదైనా జరగాలి. సహజంగా ఎవరు మంత్రి ఎవరు ముఖ్యమంత్రి అవుతే వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తప్పేం లేదు. ప్రజాభిష్టంగా జరిగి ఉంటే బాగుండేది. అది వాస్తవానికి కుట్రపూరితంగా జరిగిందా ఏం జరిగిందా, అలాగైనా నేరం జరిగింది. నేరం వెనక సామాన్య సగటు పేదవాడే ఉన్నాడు. ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళే ఉన్నారు దాంట్లో ఎక్కువ శాతం. పైగా అందరూ కూడా రైతే. ఇక్కడ ఏంటంటే రైతులు లేరు, వాళ్ళ మీద భూమి లేదు అంటున్నది. అది బహుశా నేను లాజికల్గా ఒప్పుకోలేను. ఎందుకంటే నా పేరు మీద ఉండకపోవచ్చు, మా నాయన పేరు మీదనో, మా అమ్మ పేరు మీదనో, మా తాత పేరు మీదనో ఉంటుండొచ్చు. అవును. ఒకవేళ నాకు భూమి లేకున్నా అక్కడ ఉంటున్నా, నేను నివసిస్తుంటే ఆ నీళ్లు తాగాలి, ఆ గాలి పీల్చాలి, నేను బాధితుడిని అవుతా. సో ఎక్కడో ఆకతాయిలు ఉండకపోవచ్చు అని నా కొట్టిపడేయను. ఉంటారు సహజంగా, మనం చూస్తాం సమూహంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వెనకకెళ్ళి కొడుతుంటారు, నెట్టేస్తుంటారు, ఎవరో ఒకరు ఉండొచ్చు. సరే, కలెక్టర్ గారిని మిస్లీడ్ చేశారని చెప్తా ఉన్నారు. బహుశా మిస్లీడ్ చేసినా ఏం చేసినా వెళ్ళిన తర్వాత అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఓకే, ఖచ్చితంగా ఇట్లాంటి పునరావృతం కాకూడదంటే ప్రజల అభిష్టాన్ని తెలుసుకోవాలి. అది అడిగితేనే కాంగ్రెస్ పార్టీ మేము ఆ ప్రయత్నం చేయడానికి వెళ్తేనే మా మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, రైట్. ఫైనల్గా చెప్పండి నగేష్ గారు, నిజంగానే మరి కేటీఆర్ అరెస్ట్ని మీరు ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు? కేటీఆర్ అరెస్ట్ని ఎందుకు మీరు అంటే మీరు హైలైట్ చేస్తున్నారు? అంటే ఆయనకే హైలైట్ చేసుకున్నాడో తెలియట్లేదు, కానీ కేటీఆర్ అరెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మీరందరూ, మీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఆయన అవినీతి చేస్తుంటే దానికి సంబంధించి ఇప్పుడు అంటే ఏదైతే గవర్నర్ గారి ఆ పిలుపు మేరకు ఇప్పుడు జరిగే అవకాశం ఉందంటున్నారు. దాని వెనకాల బీజేపీ కొంచెం ఆచితూచి అడుగులు వేస్తుంది కాబట్టి ఇంకా అటువంటి ప్రక్రియ జరగట్లేదు అంటున్నారు. సో ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణం ఫైనల్గా? ఓకే చూడండి, మీరు చెప్పండి ప్లీజ్ మళ్ళీ మీరు రౌండ్ వస్తారు, చెప్పండి. తప్పు చేస్తే ఎవరైనా సరే, ఎంత వాటైనా సరే, కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే అరెస్ట్ చేయాల్సిందే. అందులో నో డౌట్, ధోకా లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. డెఫినెట్గా ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు, రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు ఉన్న గవర్నెన్స్ కన్నా బెస్ట్ గవర్నెన్స్ అందియాలన్న కోణంలో రేవంత్ అన్న గారు ఎప్పుడు నిత్యం పనిచేస్తూనే ఉన్నారు. ఆ రిమార్క్ మాకు రావాలని ఉంటుంది. రవి గారు, ఇప్పటికీ చెప్తున్నాం, డే 1 నుంచి మేము ప్రజా పరిపాలన అంటున్నాము, ప్రతి ఒక్క వర్గానికి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆర్థికంగా వీక్ అయిన తెలంగాణ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఎవరైతే ట్రూ బెనిఫిషరీస్ ఉన్నారో, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏది మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, మా ఫ్రీ బస్ కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఒక్కొక్కటి బిలో పవర్టీ లైన్, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నాం. దీంతో పాటు రైతు రుణమాఫీ కూడా ఇస్తున్నాము. బాధ్యత గల గవర్నమెంట్గా ఫంక్షన్ చేస్తున్నాము. ప్రజా పరిపాలన అందియాలన్న కోణంలోనే మాట్లాడుతున్నాం, పనిచేస్తున్నాం, ఆ దిశగా వెళ్తాము. ఇందాక శ్రవణ్ అన్న గారు కావచ్చు, మన రామరెడ్డి అన్న గారు కావచ్చు, మనం ఓ డిబేట్లో ఉన్నప్పుడు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీలో ఒక్కరిని కాబట్టి, ఈ డిబేట్కి నేను కూడా కాంట్రిబ్యూటర్ని కాబట్టి, ఒకరిని మాట్లాడే స్పేస్ ఇచ్చే గౌరవం మనం ఎప్పుడు పెట్టుకోవాలి. ఇందాక శ్రవణన్న గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన స్పేస్ ఆక్యుపై చేయలే, మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు. ఇంటరప్ట్ చేసినా సారీ అన్న, ఇది రెక్టిఫై చేయండి అంటాను. ఇప్పటికీ ఇద్దరు, శ్రావణ్ అన్న మాట్లాడిన దాంట్లో, రామరెడ్డి అన్న మాట్లాడిన దాంట్లో వాళ్ళ అబ్జర్వేషన్ అద్భుతంగా ముందు పెట్టారు. ఇందులో పనికి వచ్చే ఏమైనా ఉందా? ఇప్పుడు మన డిబేట్ ఏంది? రైతుల దగ్గర మనం దౌర్జన్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ భూములు లాగుతుందా లేదా? ఒకవేళ లాగాలనుకుంటే ఎందుకు ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడానికా? అక్కడ ఏదో ఇండస్ట్రీ వస్తుందిగా, అది ఫార్మా ఇండస్ట్రీ, అది పొల్యూషన్ ఏ లెవెల్లో చేస్తుంది? అసలు వచ్చేది R&Dయా లేక బల్క్ ఫార్మ్ ప్రొడక్షన్ హౌసా? ఒకవేళ వస్తే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తుంది? రైట్, లోకల్ వాళ్ళకి ఏ విధంగా ఫాయిదా అవుతుంది? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ వస్తే రామరెడ్డి అన్న, ఇదిగోండి ఇందాకే అన్నా నేను, లీడర్స్ అనేది ఆ టైంని బట్టి, స్పేస్ని బట్టి మాట్లాడాలి. ప్రజలు, వ్యూవర్స్ వింటూ ఉన్నారు మనకు కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, మధ్యలో ఇంటరప్ట్ చేయడం వల్ల ఆ ఫ్లో అనేది బ్రేక్ అయింది. తెలంగాణ సమాజం కోసం ఈ గవర్నమెంట్ ఓ పాలసీ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డర్ కలెక్టర్ గారు ప్రజల దగ్గర వెళ్తున్నాడు అంటే, హీఈస్ నాట్ నైదర్ బిలాంగ్ టు ఎనీ పార్టీ, నైదర్ ఎనీ ఆర్గనైజేషన్, నాట్ హీఈస్ ఏ ప్రైవేట్ ప్లేయర్. ఎవరి
ఎవరికి ఫేవర్ చేయరు. అక్కడున్న ప్రజాహితానికై మాట్లాడతారు. ఆ ప్రజల్లో ఆ యాక్సెప్టెన్స్, అసలు ప్రజలు ఎంతవరకు భూములు కొలిపోతున్నారు, వాళ్ళకి రైట్ వాల్యూ ఆఫ్ మార్కెట్ వాల్యూ వస్తుందా లేదా ల్యాండ్ది అన్న ఎంక్వైరీలో వెళ్ళినప్పుడే, కన్సెసస్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడే ఇంత వైలెంట్ రియాక్షన్ రావడం పట్ల ఎవరి దుశ్చర్య ఉందో వాళ్ళకైతే పనిష్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ అన్న రామరెడ్డి అన్న మాట్లాడుతూ అసలు అక్కడ వచ్చే ఫార్మా ఇండస్ట్రీ వల్ల ఏంది లాస్, ఏంది బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా లేదా, అక్కడ ఉన్న రైతుల ల్యాండ్ అంటే కొందరు రైతుల ల్యాండ్ పోతే మిగతా రైతుల ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా లేదా, లివింగ్ స్టాండర్డ్ పెరుగుతాయా లేవా, ఒకటి అది సీఎం గారి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని ఆయన అద్భుతంగా డెవలప్ చేసుకుంటేనే కదా రేపు చరిత్రలో మా పల్లె నుంచి, మా ఇంటి నుంచి ఒకటి వెళ్ళాడు, మాకు న్యాయం చేశాడు అన్న పేరు ఉంటది కదా. ఏ సీఎం అయితే తన సొంత కాన్స్టిట్యున్సీలో ఎలా ఇలాంటి ల్యాండ్ పూలింగ్లు, ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇవ్వడము, ఈ జంబో ప్యాక్లు, ఫ్యామిలీ ప్యాక్లు, ఈ క్రైమ్లు ఇవన్నీ మాకు తెలియవండి. బీజేపీ లాగా తెలియదు. ఇప్పుడు అన్నగారు మాట్లాడుతున్నప్పుడు క్రెడిబుల్ గా మాట్లాడాలి. ఈ ఇద్దరులో అంటే శ్రావణ్ అన్న కావచ్చు, రామరెడ్డి అన్న కావచ్చు, వాళ్ళంటే గౌరవమే నాకు. నేనేమంటున్నా, ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఒక్కటైతే ఫ్యాక్ట్, కొందరు రైతులు అరెస్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ సురేష్ అనే అబ్బాయి వచ్చి రెచ్చగొట్టిన తర్వాత కొందరు రైతులు వాడు ఉన్నారు సార్ పక్కన వాళ్ళు చెప్పడం వల్ల పోలీస్ ఎంక్వైరీలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. రైట్, ఎంక్వైరీలో అరెస్ట్ అవుతున్నప్పుడు అసలు వాళ్ళకి పొలిటికల్లీ మోటివేట్ చేసింది ఎవరు అంటే పట్నం మహేందర్ రెడ్డి అన్నట్టు వచ్చి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది పోలీసులు వెళ్ళిన కథే తప్ప ఇందులో ఇదంతా కట్టు కదా, నేను వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాను. ఇది బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఒకటి చెప్తున్నా చూడండి, వినండి. ఇట్లా ఎవరు మాట్లాడుతారు, ఎందుకు మాట్లాడదన్నా? ఇందాక నాకు ఒక క్వశ్చన్ అడిగిండు అన్న, 6 గ్యారంటీస్ అని. ఇప్పుడు ఆన్సర్ ఇస్తా, ఒప్పుకుంటాడా? 6 గ్యారంటీస్ లో అన్న నేను 200 యూనిట్స్ అంటున్నాను, మహాలక్ష్మి అంటున్నాను, సరే అన్న పూర్తి స్థాయిలో ఇయ్యలేదు, పూర్తి స్థాయిలో నేనే ఒప్పుకుంటున్నా, మేము డిజర్వింగ్ క్యాండిడేట్ కి ఇస్తున్నాము ఎందుకంటే ఆర్థికంగా వీక్ ఉంది. కానీ మోడీ గ్యారంటీ ఏందన్నా? విశ్వగురు, వికసిత్ భారత్, అచ్చే దిన్, ఫార్మర్ ఇన్కమ్ డబుల్, ఇవా మోడీ గ్యారెంటీలు? ఏది పూర్తయింది చెప్పనా? నువ్వు చెప్పనా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎంత తీసుకొచ్చింది మోడీ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ ఎంత పెరిగిపోయింది, మనమే ఇంపోర్ట్స్ మీద బతుకుతున్నాము. ఎక్కడుంది అద్భుతమైన భారత్? ఎందుకు ఎవరు కావాలన్నా డిఫెన్స్ ఎక్స్పెన్స్? ఇది అన్న దీనికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ, అదే పివి నరసింహారావు గారు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీతో చెప్పమని కాదంటారా? 1990లో అన్నగారు మీరే చెప్పండి, ఫైనాన్స్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డ ఉన్నారు పివి నరసింహారావు గారు. మేము తీసుకొచ్చింది ఈ రోజు మీరు చూపించుకుంటున్న ఎకనామీకి పునాదులు వేసింది మేమే. అదే జవహర్లాల్ నెహ్రూ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ లో ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలి, కాటేజ్ ఇండస్ట్రీస్ ఎలా కాపాడుకోవాలి మీరు చెప్పండి అన్న. 16 lakhs crore వేవర్షిప్ ఇచ్చారు వీళ్ళు బిజినెస్ కి, ఎవరికి ఇచ్చారు? క్యాపిటలిస్ట్ కా? అదే కాటేజ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు ఎన్ని ధ్వంసమయ్యాయి బీజేపీ పాలనలో లాస్ట్ 10 years 12 years లో? ఎంత నిరుద్యోగం పెరిగింది, ఎంత పేదరికం పెరిగింది. ఇది మన మళ్ళీ మనం మాట్లాడాలి. అన్న హంగర్ ఇండెక్స్ అంటుందన్న, అన్న యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటుంది. నేను రిపోర్ట్ చెప్తున్నా. గురుగారు ఇది ఇప్పుడు టాపిక్ ఏంటి? లగచర్ల మీద కేటీఆర్ గారు అరెస్ట్ మీద, దానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు కూడా చెప్తారు కాబట్టి ఫైనల్ చెప్పండి, అరెస్ట్ ఉంటుందా లేదా ఫైనల్ చెప్పండి. డెఫినెట్ గా అరెస్ట్ ఉంటుందన్న. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, అన్టువర్డ్ ఇన్సిడెంట్ కి ఇక్కడ జరిగింది, కలెక్టర్ మీద ఫిజికల్ అసల్ట్ జరిగింది. ఫిజికల్ అసల్ట్ ఆన్ ది కలెక్టర్ ఈస్ ఎ డెంట్ ఆన్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ స్ట్రాంగ్ అండ్ స్ట్రిండెంట్ గవర్నమెంట్ అని ప్రూవ్ చేయించుకోవాలంటే అది హరీష్ రావు ఉండని, కేటీఆర్ ఉండని, కేసీఆర్ ఉండని, రామరెడ్డి అన్న అయినా ఉండని, నాగేష్ అయినా ఉండని. కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే లాయర్ మీద దాడి చేశారనే ఉద్దేశంతో కంపల్సరీ మీరు దీన్ని ఆ రకంగా చూస్తున్నారు. కానీ మరి మా అమాయకమైనటువంటి రైతులు మీరు కూమింగ్ ద్వారా తీసుకెళ్ళి అంతలాగా నక్సలైట్లను తీసుకెళ్లాల్సినంత ఇదిగా ఎలా తీసుకెళ్తారు? ఈ ఇష్యూలోనే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఇనీషియల్ గా ఎవరైతే విక్టిమ్ కల్ప్రిట్స్ ఉంటారో కల్ప్రిట్స్ ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తుంది. అందులో జెన్యూన్ గా రైతులు ఉంటే వాళ్ళకు లిబరల్ స్టాండే తీసుకుంటది. ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి నిన్నేగా అన్నారు, 1-2 days లో అయితే ఇలాంటి యాక్షన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో రైతులు సేఫే ఉంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది
గరీబీ హటావ్ అన్నది మేమే, అచ్చే దిన్ అన్నది మేమే, హై ఈల్డింగ్ వెరైటీ ఈ దేశానికి పేదరికం నిర్మూలన కోసం పనిచేసింది మేమే ఇందిరాగాంధీ హయాంలో. అది కాదు ఇప్పుడు ఇక్కడ రైతుల హఠావం పరిస్థితి ఇప్పుడు తీసుకురాకండి దయచేసి. అన్న వినండి, ఈ రైతులు అసంతృప్తిగా ఉన్నారు ఈ ఫార్మా ఇండస్ట్రీ వల్ల. ఎందుకు ఉన్నారని రామరెడ్డి అన్న చెప్పలేదు, శ్రావణ్ అన్న చెప్పలేదు. ఈ సర్వే అగైనెస్ట్ పూర్ పీపుల్, ఈ ఫార్మర్స్ కి, హిందుత్వకి అగైనెస్ట్ అని రామరెడ్డి అన్న క్లెయిమ్ చేస్తున్నాడు. ఏ ఆన్సర్ ఇయ్యలేదు. సర్వే హిందుత్వ ఏ కులగలని సర్వే కదా, అవును అవి ఉన్నాయి, చెప్పండి చెప్పండి ఆన్సర్ చెప్పండి. శ్రావణ్ అన్న మీరు కామ్ ఉండండి, నేను కామ్ ఉంటా. రవి అన్న మీరు ఉండండి. నరేష్ గారితో మాట్లాడదాం. మీ దగ్గర నరేష్ గారు ఫైనల్ గా చెప్పండి. నరేష్ గారు, కాంగ్రెస్ వాళ్ళు పక్కాగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే అని అంటున్నారు. సో నిజంగానే మరి అరెస్టుకు అంతా రంగం సిద్ధం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో కేటీఆర్ గారు కూడా దానికి రెడీగా ఉన్నారు, హాయిగా మెడిటేషన్ చేసుకుంటా అంటున్నారు. సో ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? ఒకటి అక్కడ మేము క్లియర్గా చెప్పినాం. ఏం చెప్పినాము అక్కడ? మీరు మాటల్లో ప్రకారమే 50 మంది 70 మంది దాడి చేసినట్టుగా విజువల్స్ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. మరి కొంతమందినే పక్కన పెట్టారు, కొంతమందిని మాత్రం అరెస్ట్ చేశారు.